హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. సో ఇంటెనకైతే వచ్చామండి. అంటే నేను సడన్గా వచ్చానన్నమాట ఇంటెనక్కి. కొన్ని రేగ్గాయలు అయితే కోసుకుందాం అనేసి. అదేవిధంగా పైపు వాటర్ వస్తూ ఉండేనండి. వాటర్ వేస్ట్గా వెళ్తూ ఉండేసరికి ఎందుకు వేస్ట్గా పోవడం, మొక్కలకి వేసేద్దాం అనేసి ఇంటెనక్కి వచ్చానమాట. సో మా నాన్న ఈ రేగ్గాయలని చూసి, ఇవి రేగ్గాయలు యాపిల్ బేర్ మొక్కో తెలియదు, ఇది మా తమ్ముడు తెచ్చిచ్చిండు ఈ మొక్క. సో నేను వేసానమాట. లాస్ట్ ఇయర్ నుండి అయితే అవుతున్నాయిలే, కానీ లాస్ట్ ఇయర్ అంత బాగా అవ్వలేదండి. ఈ ఇయర్ అయితే వీటి టేస్ట్ అనేది చూసామన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అయినవి కూడా తినుకోకుండా అలానే వదిలేసాము, అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. సో మొన్న రీసెంట్గా మా నాన్న ఒక కాయ తిని బాగుంది, చాలా తీయగా ఉన్నాయి కాయలు అనేసి అన్నారనమాట. సో సరేలే నేను కూడా తిందామని కోసానండి. భలే తీయగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ పైప్ పెట్టడానికి వస్తే సడన్గా దాక్కొని ఉంది దొంగ. ఇక్కడ చూడండి, పెద్ద కాయ అండి. సడన్గా చూసానమాట. మొక్క చూడండి ఎంత చిన్నగా ఉందో. సో కాయ సైజ్ చూడండి, నేలలో వేసాను కాబట్టి ఆ మాత్రమైన ఉంటుంది. సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంత పెద్దగా ఉందన్నమాట. సో లోపల పింక్, అంతా పింక్ కలర్లో అయితే లేదు, లైట్ పింక్ అనమాట లోపల. కానీ కాయ టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉందండి. అంత తీయగా ఉందన్నమాట కాయ టేస్ట్ అయితే. సో ఇంకా కొన్ని పిందెలు అయితే ఉన్నాయి. సడన్గా చూశానండి. సడన్గా చూసి నేనే షాక్ అయిపోయాను అనమాట. ఇంత చిన్న మొక్కకి అప్పుడప్పుడు దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చానండి, అందుకే కాయలు సరిగ్గా చూసుకోలేదన్నమాట. మళ్ళీ గడ్డి కూడా బాగుంది కదా, కలుపు కొంచెం అయితే కలుపు అయితే తీసేస్తున్నాను, వెజిటేబుల్స్ ఏమన్నా వేద్దాం అన్నట్టు. సో ఈ విధంగా అయితే ఇంత పెద్ద కాయ దొరికేసరికి ఫుల్ షాక్ అనమాట. ఫుల్ హ్యాపీ కూడా నేనైతే. మా నాన్న అంత పెద్ద కాయ ఉంది, మార్నింగ్ అడుగుతున్నారు అనమాట ఏది కాయ అంటే, తినేసినాం నేను, శృతి, అమ్మ ముగ్గురం తినేసినాం అనేసి నేను అన్నాను అనమాట. మా చెల్లి కూడా వాళ్ళే తినేసారు నాన్న అనేసి చెప్తుంది. సో నిజంగా అండి, ట్రస్ట్ మీ, నేను అబద్ధాలు అయితే ఆడట్లేదు. నిజంగా భలే తీయగా ఉండేనండి కాయ అయితే. భలే టేస్టీగా అయితే ఉందన్నమాట. సో కొయ్యాలనిపించలేదులే కానీ, సో అలానే ఉంటే పాడైపోతుంది కదా, ఆల్రెడీ పండిపోయింది. సో కోసేసాను, మా నాన్నకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడేమో గన్సుగడ్డలు తీగ వేశానండి. యాక్చువల్గా అయితే ఒక 4-5 డేస్ నుండి దీన్ని చేద్దాం అలానే అయిపోయిందనమాట. సో చాలా రోజులు అయిపోయింది కదా తిందాం అన్నట్టు. సో తవ్వడానికని వెళ్తే పైనే గడ్డలు అనేవి బాగా ఊరి ఇంత పెద్దగా లావు అయిపోయాయండి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అనమాట. భలే ఉన్నాయి అన్నట్టు. సో మీకు కూడా చూపిద్దాం అన్నట్టు చిన్న వీడియో అయితే తీశాను. అంటే ఆ గడ్డలు తవ్వేటప్పుడు అయితే వీడియో అనేది తీయలేదండి, ఎందుకంటే నేను 5:30 ఈవినింగ్ 5:30కి అలాగా 6 దగ్గర పావు తక్కువ 6 ఆ టైంకి అయితే తవ్వాను అనమాట. బాగా చీకటి అయిపోయింది. అంత బాగా చీకటి అవ్వలేదు, మసకలు పడిందనమాట. సో ఇంక ఈ టైంకి వీడియో తీసినా ఏం కనిపించదులే అన్నట్టు నేను ఏం చేశానంటే ఇక వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిద్దాం అన్నట్టు వీడియో అయితే చూపించాను అనమాట. అక్కడికి ఆ తీగ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇక ఏం చేద్దామన్నా అని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో వీడియో తీసిన తర్వాతకి ఆ తీగలు మళ్ళీ మంచిగా తవ్వి పెడితే మళ్ళీ వస్తాయి కదా అన్నట్టు అనుకున్నాను. కానీ ఇంకా పెట్టలేదండి. పెడతాను, మీకు చూపిస్తాను నేను కూడా. సో ఈ విధంగా అయితే ఇదిగోండి తీగ చెత్త ఉందన్నమాట. మొక్కలన్నీ తీసేసి మంచిగా పెట్టాలి. అన్నీ తీసేయనులేండి, కొన్ని తీసేసి సైడ్కి కూడా పెట్టేస్తాను, ప్లేస్ ఉంది కదా. సో అక్కడ మట్టి కూడా లూజుగా మంచిగా ఉంటుంది అనమాట. సో ఏ మొక్కలు వేసినా కూడా మంచిగా వస్తాయండి. సో అందుకని కొన్ని తోటకూర మొక్కలు, అప్పుడు వంగ మొక్కలు వేసి ఉండే, ఇక్కడ అవన్నీ ఎండిపోయాయి. వాటన్నిటిని తీస్తూ ఆ మొక్కలు సదురుతూ మంచిగా పెట్టాలి. సో మా అమ్మ కూడా అదే అన్నది, బోదెల్లాగా చేసి పెట్టు అనేసి. ఇక బోదెల్లాగా చేసి పెట్టే అంత టైం లేదులేండి, జస్ట్ నార్మల్గానే పెడతానమాట. సో ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే మా చెల్లి కూరగాయలు కోయడానికి వెళ్తున్నా అనేసి అంటే, నేను సరే వీడియో తీస్తా అనేసి వచ్చాము. సో తన దొండకాయలు, కరివేపాకు,
ఇక్కడ బొప్పస్కాయలు కొన్ని పండాయండి, అవి కోసుకుంటూ మళ్ళీ తర్వాతకి మునక్కాయలు కూడా ఉన్నాయండి, చెట్లు ఫుల్గా ఉన్నాయన్నమాట. సో అవే కోసిస్తూ ఉంటే నేను అందుకుంటూ ఉన్నానన్నమాట. సో అందుతుందా అందవా అన్నట్టు అయితే కోయడానికి ఎక్కింది, బట్ అందాయన్నమాట. సో తను కొంచెం పొట్టిగా ఉంటుంది కదా, అందుకే. సో మాకు ప్రజెంట్గా ఇది ఒక్క చెట్టే ఉందండి. సో ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. ఇది దానంతటా అదే మొలిచింది. నేనైతే ఎక్కడ కొనుక్కొని వచ్చి పెట్టలేదన్నమాట. దానంతటా అదే. నేనైతే మొక్కలకి ఏ ఎరువులు ఏవి కూడా నేనైతే వేయట్లేదండి. నా దగ్గర ఉన్న కిచెన్ వేస్టు, బియ్యం కడిగిన నీళ్ళు, అరటి పండ్ల తొక్కలు, పప్పు కడిగిన నీళ్ళు, మినప్పప్పు కడిగిన నీళ్ళు అవే వేస్తానన్నమాట. అప్పుడప్పుడు ఇంక మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి గేదెల ఎరువు వేస్తాను ఇక అంతే. అంతకు మించి అయితే నేనైతే ఎటువంటి ఎరువులు అయితే ఇవ్వనన్నమాట. సో మళ్ళీ ఎగ్ ఎమల్షన్ అంటే గుడ్డు ఆయిల్లో కలిపి మిక్సీ పెట్టి వాటర్లో కలిపేసి ఇస్తానన్నమాట. ఇక అంతే. ఇవి తప్ప నేను ఏవి ఇవ్వనండి. కాఫీ పొడి, విరిగిపోయిన పాలు, మా దగ్గర పాలు ఉంటాయి కాబట్టి విరిగిపోయిన పాలు, ఇవేనండి. ఇవి తప్ప ఇక నేనైతే ఏవి ఇయ్యనన్నమాట. సో చాలా మొక్కల వరకు అయితే తీసేసానండి. మొక్కల వల్ల కింద వేసిన మొక్కలు సరిగ్గా ఎదగట్లేదన్నమాట. అందుకే వేస్ట్ మొక్కలు అన్నీ తీసేసాను. కొమ్మలు బాగా వంగిపోయి ఉండేసరికి అన్నీ తీసేసి మంచిగా వేద్దాం అన్నట్టయితే ఉన్నాం. సో ఇవ్వండి, ఇంటెనకైతే దొండకాయలు, కరివేపాకు, మునక్కాయలు, సో ఇవైతే దొరికాయి అన్నమాట. సో ఇవే పట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట. మా చెల్లేమో బొప్పస్కాయలు అయితే పట్టుకుందండి, నేనేమో ఇవి పట్టుకున్నాను అనమాట. పట్టుకొని సో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్గా దొరికిన కూరగాయలు ఇవేనండి. ఇక్కడ కరివేపాకు మొక్క చాలా పాడైపోయిందండి. కింద ఉన్న మొక్కలన్నీ తీసేయాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ పుల్లటి మజ్జిగ ఇది ఇస్తానండి. మజ్జిగ కూడా ఇస్తానన్నమాట, పుల్లటి మజ్జిగ. సో కరివేపాకు అయితే మస్తు వస్తుందండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మేము ఎక్కడుంటే ఇవ్వండి మా చాకి అక్కడ ఉంటుంది అనమాట. రేగలు కింద పడిపోయేసరికి అవి ఏరుకొని పడుకొని తింటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.